వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడం ముస్లిం స్వేచ్ఛపై దాడి చేయడమేనని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ చట్ట సవరణ ముస్లింల హక్కులను హరించే విధంగా ఉందని, ముస్లిం ఆస్తులను అదానీ, అంబానీలకు కట్టబెట్టడానికే సవరణలు చేసినట్లుగా ఉందని ముస్లింలు ఆరోపించారు. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్స్లో ముస్లిమేతరులను పెట్టడం సమంజసమేనా అని ఇటీవల సుప్రీంకోర్టు ప్రశ్నించిందని గుర్తు చేశారు. హిందూ కమిటీల్లో ముస్లింస్ కూడా తీసుకుంటారా అని సుప్రీంకోర్టు నిలదీసినట్లుగా ముస్లింలు గుర్తు చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. 2025 చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో దాన్ని నిరసిస్తూ ఈరోజు ఇంకోలు పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే ఈ చట్టాలు చేశారో వాళ్ళు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, మేము ముస్లింలను ఉద్ధరిస్తాము, వాళ్ళ ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా మత ప్రాతిపదిక మీద మైనారిటీలని మరింత హరించే విధంగా ఉన్నాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తిగా విఘాతం కలిగించేటటువంటి ఈ చట్టాలు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకవైపు ఏమో మేము ముస్లింలను ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మోదీ గారు. బేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉన్నాడు. కానీ ఆచరణలో బేటీ సతావో బేటీ రులావో లాగా ఉంది. ఇప్పటిదాకా ఈ పరిపాలన మొత్తం బీజేపీ చూస్తే హిజాబ్, హలాల్, అజాన్, నమాజ్ అంటూ